హాయ్. ఇప్పుడు రీసెంట్ టైంలో చూసుకున్నట్టయితే అంతకుముందు యూట్యూబర్ కోమలి, ఇప్పుడు వైష్ణవి, మన రీసెంట్ టైంలో వైష్ణవి, ఇప్పుడు చూసుకున్నట్టయితే అపర్ణ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఆమె 9 months ప్రెగ్నెంట్. ఆమెకు 10 days డెలివరీ ఉంటుంది. బట్ వాళ్ళ భర్త లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. దట్టు ఇది లవ్ మ్యారేజ్. ఆ వెంటిలేటర్ పైన ఉన్న ఆమెను హాస్పిటల్ తీసుకుపోయిన చంపేసింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అక్క? అసలు దేశంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు బ్రదర్. రోజు రోజుకి మనం వారానికి ఒక న్యూస్ వింటూనే ఉన్నాము. చాలా దారుణంగా కిరాతకంగా చంపేస్తున్నారు. అందులో ఇప్పుడు బయట వాళ్ళు ఎవరైనా చంపుతున్నారంటే ఆ చిన్ని తల్లులకి ఏదో ఒక జాగ్రత్తలు మనం చెప్పగలుగుతాం, కానీ పక్కన ఉన్నోడే చంపేస్తున్నారంటే ఏం చేస్తామని చెప్పండి. రక్షించాల్సిన వాడు రాక్షసుడై ప్రవర్తిస్తున్నాడంటే అలాంటి వాడికి మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. మన దగ్గర ఇప్పుడు వైష్ణవి వాడే ఇంకా జైల్లో ఉన్నాడు. మళ్ళీ మోషన్స్ అన్నారు, హాస్పిటల్లో పెట్టే ఉన్నారు, కొనుగురుతా ఉన్నాడు అన్నాడు. ఇంతవరకు వాడు జాడ లేదు, ఏది లేదు, ఊసి లేదు. వాడు చచ్చిపోయాడో అర్థం కావట్లేదు, లేకపోతే వాడికి శిక్ష ఇస్తాడో అర్థం కావట్లేదు. ఈ లోపల అది మనం మరొక ముందే వాడికి ఇంకా శిక్ష పడక ముందే మళ్ళీ ఇంకో కేసు. ఇక్కడ ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? పట్టించుకునే వాళ్ళు లేడు. ఇక్కడ పోలీసులు ఏం చేస్తారండి? గవర్నమెంట్ అనేవి రూల్స్ అనేవి మార్చకుండా గవర్నమెంట్ రియాక్ట్ అవ్వకపోతే పోలీసులు ఏం చేస్తారు? వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోవాలంటే గవర్నమెంటే కదా ఫస్ట్. గవర్నమెంట్ బయటికి రావట్లేదు. గవర్నమెంట్ బయటకు వస్తున్నా దీని గురించి రేవంత్ అని ఒక్కసారి వచ్చి మాట్లాడలేదు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా ఇది. కనీసం చంద్రబాబు నాయుడు అయినా సరే, పవన్ కళ్యాణ్ అయినా సరే దీని గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. నేను దీని గురించి రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఎలాగో తెలంగాణలో న్యాయం జరగలేదు బ్రదర్, కనీసం ఆంధ్రప్రదేశ్ లో అయినా న్యాయం జరగాలి. ఎంతమంది ఆడపిల్లల్ని పట్టును పెట్టుకుంటారు వీళ్ళు? దాంతో పాటు అమ్మాయి ప్రెగ్నెంట్ లేడీ, అది ఎలా చంపేస్తారు చెప్పండి? 9 నెలలు అంటే నిండు గర్భిణి అమ్మాయి 10 రోజులు డెలివరీ అవబోతుంది. అమ్మాయి చంపేస్తా అంటే వాడు ఎంత ఏదో చెప్పండి, అది కూడా ఎఫ్ఐఆర్ కోసం. ఈ రోజు నీకు ఒక అమ్మాయి దగ్గర దొరికిన ప్రేమ రేపు ఇంకొక అమ్మాయి దగ్గర దొరికిద్దా నీకు? ఆ అమ్మాయి కూడా ఇంకా 2 నెలలు లేకపోతే 3 నెలలు తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయి. ఇలా ఎంతమంది చంపుకుంటూ పోతారు? దీనికంటూ పరిష్కారం లేదా? ఇంకా ఆగలే ఇది. అంటే అటు లవ్ మ్యారేజ్ కదా, మళ్ళీ ఇంకో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ప్రెగ్నెంట్ లేడీని 9 months డెలివరీ కాకపోతే 10 days వెంటిలేటర్ పైన ఉన్నా కూడా వదలలేకుండా చంపేసిండు. అంటే ఎటువంటి సైకో సైకో కాదు బ్రదర్, కామం. అర్థమవుతున్నా? కామ కుక్కలు ఇల్లు. అర్థమవుతుందా? వీళ్ళు కామం అనేది ఒక పడిపోయి వీళ్ళకి కుక్కలా ప్రవర్తిస్తున్నారు నిజంగా. నీకు నీ పిల్లం దగ్గర దొరకని సుఖం నీకు ఇంకో ఆడదాని దగ్గర ఏం దొరికిద్ది? నీకు ఏం దొరికిద్దని పోతున్నావు నువ్వు? రేపు అది కూడా నీకు బోరు కొట్టిద్ది, ఇంకో దాని దగ్గర పోతావు నువ్వు. దట్టు ఇక్కడ ఏంటి బ్రదర్, ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్. వీడు లవ్ చేసి పెళ్లి చేసుకొని మళ్ళీ ఇంకో దాంతో అఫైర్ అంటున్నాడంటే ఎంత గలీజ్ ఇది? మీరు చెప్పండి, అసలు ఎట్టిపోతుంది అసలు సమాజం? నాకు అర్థం కావట్లేదు దీని గురించి బ్రదర్. ఇంకో విషయం, మనం పోనీ మన వాళ్ళు జనాలు కూడా ఈ విషయాన్ని వదిలేదు. వైష్ణవి విషయాన్ని ఇంకా పోరాడుతూనే ఉన్నారు. వాడికి ఆ భయం రాలేదు అంటే వేరే వాడికి ఇలా చంపడానికి కానీ వాడికి వెళ్ళి ఉంటది కదా, వైష్ణవి న్యూస్ వాడికి వెళ్ళి ఉంటది కదా. వాడికి ఏమాత్రమైన పాపం జాలి ఏమైనా అనిపిస్తే మళ్ళీ వాడు తెల్లారిలా చేస్తాడు. వాడికి భయం లేదంటే దానికి కారణం ఎవరు? మన గవర్నమెంటే కదా. గవర్నమెంట్ అనేది వాడికి కానీ మంచి శిక్ష వస్తుంటే వైష్ణవి వాళ్ళ హస్బెండ్ కి ఈ రోజు ఈయన కొడుకు ఏమైనా చేయాలంటే వచ్చబడి ఉండేది. ఇంకో ప్రాణం నిలబడి ఉండేది. ఇక్కడ ఒకటి కాదు 2 ప్రాణాలు నిలబడి ఉండేది లోపల కడుపులో ఉన్న బిడ్డతో సహా. గవర్నమెంట్ ఏమి నిర్లక్ష్యం, ఇంత నిర్లక్ష్యం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఈ మహిళా సంఘాలన్నీ ఎక్కడ పోయినాయి అమ్మా? అడుగుచొని ఉన్నారు వీళ్ళందరూ. ఇప్పుడు ఏం అడగదన్నారు అసలు నాకు అర్థం కావట్లేదు. అంటే రీసెంట్ టైం లో జరిగిన వైష్ణవి ఇన్సిడెంట్ లో వాళ్ళ హస్బెండ్ ఇట్లా మోషన్స్ అవుతున్నాయి, హార్ట్ లో నొప్పి వచ్చిందని చెప్పి బందోబస్తు తోటి సెక్యూరిటీ తోటి హాస్పిటల్ తీసుకుపోయి ఆయన మంచి ఆరోగ్యంగా చూసుకుంటున్నారు. అదే శిక్షించాల్సిన పోలీసులే రక్షణ కల్పిస్తున్నారు ఆయన. శిక్షించాల్సిన పోలీసులు కాదు, శిక్షిస్తారు ఖచ్చితంగా పోలీసులు. గవర్నమెంట్ అనేది ఒక చిన్న మాట, ఒక్క మాట ఏమని చెప్పండి, అలా కొడుకుని ఎన్కౌంటర్ చేసి పనుకున్నాను ఇప్పటికిప్పుడు హాస్పిటల్ లేపేస్తారు మన వాళ్ళు. 3వ మనిషి తెలియకుండా లేపేస్తారు పోలీసులు. అర్థమవుతుందా? వాళ్ళకి చట్టాన్ని వాళ్ళ చేతిలోకి ఇవ్వండి, వేరే 3వ కన్నా తెలియకుండా నాశనం చేస్తారు వాళ్ళు. అవునవును అప్పుడు చూడండి దిశ ఇన్సిడెంట్ జరిగింది, ఎన్కౌంటర్ లేపేశాడు. అర్థమవుతుందా? అలాంటి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాను బ్రదర్. అవును, రేవంత్ రెడ్డి గారికి కూడా అక్కడ దాకా వెళ్ళి ఉంటది న్యూస్ ఈ సోషల్ మీడియాలో. వైష్ణవి ఏదైతే ఇప్పుడు వరకు కూడా మాట్లాడలేదు. మొన్న సభలో మాట్లాడుతాను, నేను న్యాయం చేస్తాను ఆ అమ్మాయికి అంటున్నాడు తప్పితే ఆ రోజులు జరిగిపోతా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు అయితే యాక్చువల్ గా ఆయన ఆలోచన అదే బ్రదర్, ఆయనే కాదు ప్రతి ఒక్కరి ఆలోచన అదే. రోజులు గడిచిపోయే కొద్దీ విషయం అనేది కనుమరుగైపోతుంది అనుకుంటున్నారు. కానీ ఈసారి మన జనాలు అలా కాదు, గట్టిగా ఒక దాని మీద నిలబడి ఉన్నారు. వైష్ణవి దాని మీద నిలబడి ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు అపర్ణ విషయం మీద కూడా నిలబడతారు. అర్థమవుతుందా? ఇలా అంటే మార్చి అనేది చాలా దరిద్రం అయిపోయింది మనకి. నిజంగా మన లైఫ్ అన్నింటినీ మార్చేస్తుంది.
ఒక పక్క ఇవనే కాదు, ఒక పక్క గ్యాస్ ప్రాబ్లమ్స్, ఇంకో పక్క పెట్రోల్ ప్రాబ్లమ్స్, ఇంకో పక్క నిన్న ఈ రోజే ఇంకోటి బస్ ఇన్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ అయ్యి 14 మంది చనిపోయారు, ఇంకా చాలా మందికి ఇంజూరీ అయ్యింది. సో మార్చి అనేది నిజంగా చాలా వరుస అయిపోయింది. మనం వాన ఎండాకాలంలో వాన ఏందో నాకు అర్థం కాలేదు, పోనీ అది కూడా వడగల వాన అంట. సో ఇంత అంటే చాలా దారుణంగా ఉంది మనకైతే లోకం. దీనికి తగ్గట్టు గవర్నమెంట్ అనేది యాక్షన్ గట్టిగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. నిజం చెప్తున్నా, గవర్నమెంట్ కి మేము సవాల్ ఇస్తున్నాం. ఇది అర్థమవుతుందా? పోలీసులు కాదు, గవర్నమెంట్ మారితే పోలీసులు కాదు ఎవరైనా మారుతారు. గవర్నమెంట్ మారినంత వరకు, కొత్త రూల్స్ తీసుకురానంత వరకు ఎవడే చేయలేడు. ఇంకోటి, మీరు ఇలా చేయనందువల్లే వాడిదేముంది తీసుకెళ్లాడు, వాళ్ళు లొంగిపోయాడు, వాడు కూర్చొని మేపుతున్నారు, నాదేముంది బొక్క అని చెప్పేసి నా కొడుకు వచ్చాడు ఈ రోజు. ఇన్స్పిరేషన్ అని కాదు కానీ ఒకటే చెప్తా, ఆడేం పీకలేనప్పుడు నన్ను కూడా ఏం పీకుతారని ఇది వచ్చింది కదా. అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. అర్థమవుతున్నా? రూల్స్ మాట్లాడాలి. నిజంగా రాఖీ మూవీ గుర్తొస్తుంది. ఎన్టీఆర్ లాంటి అన్న ఒక అన్న గాని వస్తే నిజంగా ఎంతమంది చెల్లి జీవితాలు బాగుపడిపోతాయి ఇక్కడ. అంటే ఇప్పుడు ఆ వైష్ణవి వాళ్ళ హస్బెండ్ కి సరైన శిక్ష పడి ఉంటే ఈ తప్పు జరుగుండేది కాదు బ్రదర్. ఖచ్చితంగా భయపడినవాడు. వైష్ణవి వాళ్ళ భర్తకు గానీ అది ఆ రోజు కానీ మన వాళ్ళు గట్టి శిక్ష వేసేసి ఉంటే ఈ రోజు అపర్ణ వాళ్ళ హస్బెండ్ లైక్ సుధీర్ ఆడి పేరు వాడు చేస్తున్నవాడు కాదు, భయపడి ఉండేవాడు. దట్టు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. లవ్ మ్యారేజ్ చేసుకొని ఇట్లా ఎఫ్ఐఆర్ పెట్టుకోవడానికి, మనుషులు చెప్పడానికి వీరికి పెళ్లిళ్ళు అవసరమా? తెలుగు స్టేట్ లో జరిగింది కాబట్టి ఆయన ఇంకా కూర్చొని తింటున్నాడు. అదే యూపీలో జరుగుంటే యోగి ఆదిత్యనాథ్ యూపీ దాకా ఎందుకు బ్రదర్? కేసీఆర్ ప్రభుత్వంలో, మన కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే జరిగింది కదా, అనుకోండి లేపేస్తారు కదా. అలాంటి ప్రభుత్వం ఉండాలి మనిషికి. మనం ఏమంటాం కానీ, లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు, ఎందుకంటే అది ఏపీ, శ్రీకాకుళం అంటే ఏంటి ఏపీ కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అవ్వాలి దీని గురించి. రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయిపోయారని చెప్పి ఓపెన్ గా అర్థమవుతుంది. అవునవును. అదే ఇప్పుడు శ్రీకాకుళం ఇన్సిడెంట్ నేను అదే చెప్తున్నా. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నేను ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేస్తున్నాను. అన్నా, మీరు ఈ అమ్మాయి విషయంలో మీరు ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందే. ఇక్కడ తెలంగాణ న్యాయం జరగలేదు. ఇప్పుడు కానీ ఏపీలో మీరు న్యాయం చేస్తారా? వేరే లెవెల్ ఉంటుంది. ఒక్కొక్క నా కొడుకు ఎవరైనా ఇలా చెయ్యాలంటే ఉచ్చబోయాలి ఒక్కొక్క నా కొడుకు. అర్థమవుతా? ఏ ప్రతి మగోడైనా సరే, ఆడపిల్లైనా సరే, ఎవరైనా సరే ఇలాంటి తప్పులు చేయాలంటే ఉచ్చబడాలి ఒక్కొక్కరు చెప్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే వదిలేసుకొని బతకండి బయటికి వెళ్ళి. అంతేగాని చంపుకోవడాలేంటి? అందులో గర్భం 9 నెలలు ఎవడు కడుపోయా? మీ కడుపు మోస్తున్న అమ్మాయి. ఎన్ని కష్టాలు అమ్మాయికి. కష్టాలు పడి 9 నెలలు మోసి ఇంకా 10 రోజుల్లో నీ చేతుల్లో నీ ప్రేమకి, మీ ఇద్దరు ప్రేమకి ఒక ప్రతిరూపమైన బిడ్డను ఇవ్వబోతుంటే నువ్వు అమ్మాయిని బిడ్డను చంపేశావు. నువ్వు అసలు మనిషివేనా? మృగం. నువ్వు అసలు మృగానికని దారుణంగా ఉన్నారు. మృగం అన్న ఆలోచిస్తుందేమో అనుకోముందరా. ఈ మనుషులు అసలు ఆలోచించుకుని అయిపోతున్నారు. ఈ మనుషులకి, నా కొడుకులకి ఏం పట్టిందో నాకైతే అర్థం కావట్లేదు. చాలా వరుసగా ఉన్నారు. ఈ ప్రభుత్వం మారాలి, ఈ రూల్స్ మారాలి. అసలు వరుస అంతే. అంటే ఇప్పుడు వైష్ణవి ఇన్సిడెంట్ లో వాళ్ళ హస్బెండ్ ఇంట్లో చంపాడు. అవును. డైరెక్ట్ హాస్పిటల్ వెంటిలేటర్. అదే అంటే ఇప్పుడు బ్రదర్, అంటే ఇప్పుడు లైక్ నేను ఒకటి చెప్తా. ఇప్పుడు నేను అదే చెప్పింది నిన్న కూడా, మృత్యు అనేది బయట నుంచి వస్తుంది అనుకోండి, మన జాగ్రత్తలు చెప్పగలుగుతాం. ఎవరికైనా జాగ్రత్త తీసుకున్నాం కూడా. మన ఇంట్లో మన పక్కన ఉందంటే ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారు ఎప్పుడేం జరుగుతుంది అనేది? చేయలేరు కదా. అదే చెప్తున్నాను, మనకి కలియుగం స్టార్ట్ అయిపోయిందని ఇవే అనిపిస్తుంది నాకు. ఇవన్నీ చూస్తేనే కలియుగం స్టార్ట్ అయిందని అనిపిస్తుంది దానికి. కానీ ఎంత కలియుగం స్టార్ట్ అయినా సరే దేవుడు అనే వాళ్ళు ఒకరు ఉంటారు. ఆ దేవుడు మన గవర్నమెంట్ వాళ్ళ రూపంలో ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఆ గవర్నమెంట్ కానీ సరైన రీతిలో కానీ నడిస్తే, సరైన రూల్స్ కానీ తీసుకొని వస్తే ఏ కలియుగం అయినా సరే అంతరించిపోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఖచ్చితంగా రియాక్షన్ తీసుకుంటుంది. మేము తీసుకుంటుందనే అనుకుంటున్నాము. వాళ్ళు రియాక్ట్ అవుతారని అనుకుంటున్నాము. వాళ్ళు రియాక్ట్ అవ్వాలని నేను క్వశ్చన్ కూడా చేస్తున్నాను. బ్రదర్, గవర్నమెంట్ ఫెయిల్ అవ్వడం, పాస్ అవ్వడం అని పక్కన పెడితే ఒక మనిషి ప్రాణం అక్కడ. అర్థమవుతుందా? వీళ్ళు ఫెయిల్ అవడం కాదు, వీళ్ళు రావాలి, దిగాలి అని చెప్తున్నా నేను. ఫెయిల్ అవడం ఏంటి? ఇది ఫెయిల్ అని చెప్పి మనం ఎందుకు వదిలేయాలి? వదలకూడదు. శిక్ష వేయించాలి మన అందరం కలిసి కట్టుగా. ఈ విషయాలు, ఈ 2 విషయాలు కూడా మనకి ఎన్ని న్యూస్లు వచ్చినా సరే, ఎన్ని కొత్త విషయాలు వచ్చినా సరే, ఈ 2టిని మీరు వదలకండి. వాళ్ళు శిక్ష పడేంత వరకు మీరు వదలొద్దు. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మన వాళ్ళు ఎవరు కూడా మీడియా వాళ్ళు వదలకుండా మనం పోరాటం చేస్తానే ఉందామని కోరుకుంటున్నాను నేను. అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.